హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య మా సైట్ కూడా వచ్చారు చిన్న ఫోన్లకి చిన్న వస్తువు, పెద్ద ఫోన్లకు పెద్ద వస్తువు అని. రీసెంట్గా న్యూస్లోను దాంట్లో చూసినది ఏంటంటే, ఆ ఫోన్స్ అవి వాళ్ళు తీసుకెళ్ళి ఒక ముఠాకు అమ్ముతూ ఉన్నారు. ఆ ముఠా వాళ్ళు అది తీసుకొని ఆ ఫోన్స్ని సైబర్ క్రైమ్స్కి, అంటే మన బ్యాంక్ లావాదేవీలు, ఆస్తులు, వీటికి సంబంధించినవి అన్నీ ఫ్రాడింగ్ చేయడానికి ఆ ఫోన్స్ యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండండి. పాత ఫోన్స్ ఉంటే ఆ ఫోన్స్ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఎత్తి పెట్టండి. ఎవరికంటే ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఫోన్ కొన్నప్పుడు, అంటే ఫస్ట్ ఫోన్ కొంటాం కదా షోరూమ్కి వెళ్ళి, అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అది ఎంతమంది చేతులు మారిన వెళ్ళినా కూడా ఓనర్ మనమే అవుతాము. కాబట్టి అట్లాంటి తప్పులు చేయొద్దండి. మన బంధువులకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చారో, మనం వాడేసిన మొబైల్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చారా కూడా వాళ్ళు అది మళ్ళీ కొన్ని రోజులు యూజ్ చేసుకొని దాన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేయడం, ఇతరుల చేతిలో పడితే ఒక్కసారి మనం కొన్నప్పుడే అది నేమ్ రిజిస్టర్ అవుతుంది. ఆ మొబైల్, ఆ నేమ్ అనేది మరి ఎంతమంది చేతులు మారినా కూడా అది నేమ్ అనేది పోదండి. దయచేసి మీరు జాగ్రత్తగా వహించండి. నేను కూడా చూశాను, వస్తువు ఇస్తారు, పెద్ద ఫోన్కి పెద్ద వస్తువులు ఇస్తారు అని ప్రచారం నేను కూడా మా సైడ్ కూడా వినిపించింది. బండ్లల్లో వచ్చారు పాత సెల్ ఫోన్లు కొంటామని. దయచేసి ఇలాంటివి ఇవ్వద్దండి. మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ కూడా జాగ్రత్తగా వెరిఫికేషన్స్ అన్నీ చూసుకొని తీసుకోండి. వాళ్ళు దేనికన్నా దేశద్రోహానికి యూస్ చేసినా, లేదంటే ఏదన్నా ఫినాన్షియల్ ఫ్రాడ్కి యూస్ చేసినా మన దాంట్లో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉందాం, అందరూ బాగుందాం, అందులో మనం ఉండాలని. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.